ఇక్కడ కంపల్సరీ టీడీపీ కానీ జనసేన టీడీపీ వస్తుంది పక్క. జనసేన ఇక్కడ లేదు, సో టీడీపీ మాత్రం పక్క వస్తుంది. అంటే మొన్న ఆల్రెడీ రోజే ఇలాంటి దత్తపుత్రుడు ఎంతమంది వచ్చినా కానీ ఏ దత్తపుత్రుడు ఆ ముస్లాం ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈసారి ఫ్యానింగ్ మాత్రం బైనింగ్ పోవడం కన్ఫామ్. టీడీపీ ఇక్కడ పక్క వస్తుంది, జనసేన ఇక్కడ లేదు. జనసేన సపోర్ట్ మొత్తం టీడీపీకి ఉంటుంది, టీడీపీ పక్క వస్తుంది ఇక్కడ. మొన్న ద్వారకా అదే కాకినాడ ఎమ్మెల్యే ఆయన అంటుంది ఆల్రెడీ నా దగ్గర ఒక 15 కోట్లు నా దగ్గర ఉంటే పవన్ కళ్యాణ్ నేను కొనేసేవాడిని అని అంటుంది. దానికి అంత సీన్ ఎవరికి లేదు, పవన్ కళ్యాణ్ కొనే సీన్ అసలు ఎవరికి లేదు, టీడీపీ కూడా లేదు. మాట్లాడితే జనసేన మద్దతు ఇచ్చింది కాబట్టి టీడీపీకి రెండిట్లో కన్ఫర్మ్ టీడీపీ మాత్రం పక్క వస్తుంది, లేదంటే జనసేన పక్క వస్తుంది. మా ఏరియాలో జనసేన కొద్దిగా పరంగా చూసుకుంటే నిలబెట్టిన ఎంపికలు మాత్రం తక్కువ కాబట్టి కంపల్సరీ టీడీపీ ఇక్కడ మాత్రం పక్క వస్తుంది. రోజా జైలు సవాళ్ళు లెక్క పెట్టడమే, అసలు జైలు నుంచి బయటికి కూడా రాడు. ఈ తడవ రాడు, వాడు అందులో పట్టమే, అందులో బొచ్చ పట్టుకొని అడుగు తింటమే. వాడే పథకాలు ఏం పథకాలు ఇచ్చిండు? ఉన్నోళ్ళని బాగు చేసిండు, లేనోళ్ళు అట్టే అడుగునంటారు. ఏం పథకాలు ఇచ్చిండాడు? ఎవరు? మేము కూలికి వెళ్తాం, కూలి కూడా లేకుండా చేసిండు మాకు. లేదు, వాడి వల్ల అసలు అన్ని నష్టాలే. ఉసికి టాపీ పని వాళ్ళు మూలపడ్డారు, ఏమీ లేదు. వాడు ఎందుకు వాగటమేగా వచ్చి అంటే అంటున్నాడు కదా ఆల్రెడీ 10 నాడు నేడని ఇంగ్లీష్ మీడియం పెట్టాను. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కానీ మా జగన్ అన్న ఏం చేయలేరని ఎడతల రజనీ అంటుంది కదా. అన్ని సున్నా కూడా ఉడతలు పట్టుకోవడానికి బాటమే, లేకపోతే భజన చేసుకోవడానికి బాటమే. సార్ మాది గంపలగూడెం అండి. అయితే గంపలగూడెం కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. మురికి కాలువలో అసలు సైడ్లు తీయట్లేదు. మరి నాన్న శ్రీకాకుళండి చంద్రబాబు గారు మీ పేరే చెప్తున్నారు సార్, మీరు వస్తేనే బాగుపడిద్దని జనం మొత్తం అని చెప్తున్నారు. మళ్ళీ మీరే రావాలి సార్. గంపలగూడెం మురిగెత్తిపో సైడ్లు అసలు తీయట్లేదు. మురిగెత్తిపోతేనే మేము బతిలాడి మండలం ఆఫీసుకు పోయినా పంచాయతీ ఆఫీసుకు పోయినా వాళ్ళు రావట్లేదండి. తాగి రోడ్లమ్మడ పడుతున్నారు. మీరు ఒకసారి కలగజేసుకోండి చంద్రబాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మళ్ళా దత్తు గారు ఈసారి తెలుగుదేశం గ్యారంటీ పక్క. ఏం రావాడా? ఏమీ రావు. ఫస్ట్ గెలిచిన ఎమ్మటనే మా వర్కర్లు అందరికీ వర్క్ లేకుండా చేశాడు, ఉసుక లేకుండా చేశాడు. ఆ తర్వాత కరోనా తగులుకుంది, అన్ని ఇబ్బందులే. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఉసుకొచ్చేసి 5,000 6,000 చేశాడు. కూలోళ్ళు లాగానే ఉండిపోయారు, కానీ కూలోడు ఎవడూ పైకి రాలేదు. ఆ గ్యాస్ బండ్ వచ్చేసి 1,200 అయ్యింది. పెట్రోల్ రేట్ వచ్చేసి 120 రూపాయలు పెట్రోల్ రేట్, 111 రూపాయలు పెట్రోల్ అయ్యింది. అన్నీ పెంచుకుంటా పోయిండు, పెంచుకుంటా పోతా అని అన్ని ఏమీ రావు, అది ఏమీ రావు. ఏమీ లేదు. అంతా స్వచ్ఛందంగా వస్తున్నారు ఇవాళ మీటింగ్కి, స్వచ్ఛందంగా వస్తున్నారు మీటింగ్కి. అది ఎవరి కాళ్ళు ఆటోలు కట్టుకొని లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఆటోలు కట్టుకొని ట్రాక్టర్లు వేసుకొని